ఒకప్పుడు ఎత్తైన చెట్లు మరియు పచ్చని గడ్డితో చుట్టుముట్టబడిన ఒక ప్రశాంతమైన చెరువు దగ్గర ఒక తెల్లటి కొంగ నివసించేది. ఆ కొంగ చాలా వృద్ధుడయ్యాడు. కాళ్ళు బలహీనంగా ఉన్నాయి, రెక్కలకు పూర్వంలా శక్తిలేదు, చేపలను పట్టే శక్తి కూడా తగ్గిపోయింది. రోజురోజుకీ అతను ఆకలితో బాధపడసాగాడు. కాని శరీరం వృద్ధమైనా అతని బుద్ధి మాత్రం ఇంకా పదునుగానే ఉంది. ఒకరోజు కొంగ తనలో తానే అనుకున్నాడు, ఇలా చేపలను పట్టలేకపోతే బ్రతకడం కష్టం, ఇంకో తెలివైన మార్గం ఆలోచించాలి. అలా అనుకుని చెరువు ఒడ్డున బాధగా కూర్చున్నాడు. తల వాలిపోయింది. బాధతో ఊపిరులు వదిలాడు. అది చూసిన కొన్ని చేపలు ఆసక్తిగా ఒడ్డుకు వచ్చి అడిగాయి, కొంగగారు, మీరెందుకింత బాధగా ఉన్నారు? కొంగ కన్నీళ్లు పెట్టుకుని అన్నాడు, నా మిత్రులారా, త్వరలో భయంకరమైన కరువు రాబోతోంది. ఈ చెరువు ఎండిపోతుంది. అప్పుడు మీరందరూ ప్రాణాలు కోల్పోతారు. ఈ మాటలు విన్న చేపలు, కప్పలు, పీతలు భయంతో వణికిపోయాయి. అందరూ కలిసి కొంగనడిగారు, మీరు జ్ఞానులు, మా ప్రాణాలు కాపాడే మార్గం ఏదైనా ఉందా? కొంగ లోతుగా ఆలోచిస్తున్నట్టు నటించి అన్నాడు, ఇక్కడికి కొంచెం దూరంలో ఒక పెద్ద చెరువుంది. అది ఎండిపోదు. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. కాని ఒకేసారి ఒక్కరినే మోసుకెళ్లగలను. భయంతో ఉన్న జంతువులు అతన్ని పూర్తిగా నమ్మాయి. అలా ప్రతిరోజూ కొంగ ఒక్కో చేపను తీసుకుని ఎగిరిపోయేవాడు. కాని వాటిని కొత్త చెరువుకు కాకుండా దూరంగా ఉన్న ఒక పొడి ప్రదేశానికి తీసుకెళ్లి తినేసేవాడు. రోజులు గడిచాయి. చెరువులో చేపలు తగ్గిపోయాయి. ఒకరోజు కొంగ అన్నాడు, ఈరోజు ఒక పీతను తీసుకెళ్తాను. పీత కొంగ వెన్నుపై ఎక్కింది. వారు ఆకాశంలో ఎత్తుగా ఎగిరాలు. కింద పచ్చని భూమి చూసి పీత ఆనందించింది. కాని ఒక్కసారిగా పొడినేలపై పెద్దగా చేపల ఎముకల గుట్ట కనిపించింది. భయంతో పీత అడిగింది, ఇక్కడ చెరువులేదు, ఇన్ని చేపల ఎముకలెందుకున్నాయి? కొంగ దుష్టంగా నవ్వి అన్నాడు, ఇప్పుడు నీకు జరగబోయేదే, నువ్వూ నా భోజనమే. పీత భయపడింది, కాని ధైర్యం కూడగట్టుకుంది. తన పదునైన పంజాలతో కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. కొంగకు ఊపిరాడలేదు. బాధతో పీతను వదిలేశాడు. పీత సురక్షితంగా కిందపడి పాత చెరువుకు చేరుకుంది. జంతువులు ఆశ్చర్యపోయాయి. పీత కొంగ చేసిన మోసం అంతా చెప్పింది. అందరూ ప్రాణాలు కాపాడినందుకు పీతకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజునుంచి వారు చాలా జాగ్రత్తగా జీవించారు. నీతి: ఎవరినీ ఎప్పుడూ గుడ్డిగా నమ్మవద్దు.